హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ స్టడీ వరల్డ్. ఇది వరకటి వీడియోస్లో మనం చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 అయితే డిస్కస్ చేయడం జరిగింది. విద్యా దృక్పథాలలో చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 కంప్లీట్ అయింది. అండ్ చాప్టర్ 3 విషయానికి వస్తే భారతదేశంలో సమకాలీన విద్యా భావనలు లేదా వర్తమాన భారతదేశంలో విద్య. ఇందులో టోటల్గా ఒక 9 టాపిక్స్ అయితే వస్తాయండి. అది ఒక్కొక్కటిగా చూద్దాం, చాలా వరకు పడుతుంది. సో ఈ వీడియో అయితే మీకు నాకు 90 మినిట్స్ వరకే అప్లోడ్ చేయడానికి వీలుంది కాబట్టి సో నేను దీన్ని 3 పార్ట్స్గా అయితే డివైడ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. ఒక వీడియోనే అప్లోడ్ అయిందని సగమే కంటెంట్ వచ్చిందని అయితే మాత్రం అనుకోకండి. టోటల్ 3 వీడియోస్గా అప్లోడ్ చేస్తాను, చూడండి. అండ్ ఫస్ట్ పర్యావరణ విద్య నిర్వచనాలు. మన చుట్టూ ఆవరించి ఉన్న పరిసరాలే పర్యావరణం. సో మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి పరిసరాలనే మనం పర్యావరణం అని చెప్పి అంటాం. అనస్తాసి ప్రకారం అనువంశికత తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశము పరిసరమే. వ్యక్తిని ప్రభావితం చేసేటువంటి ప్రతి విషయం కూడా, ప్రతి అంశము కూడా పరిసరమే అని అంటాం. మానవుడి స్వాభావిక తర్వాత సామాజిక పర్యావరణానికి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, పర్యావరణ విద్య అంటే మానవుని యొక్క స్వభావానికి సామాజిక పర్యావరణానికి మధ్య జరిగేటువంటి ప్రతిచర్యల్ని పర్యావరణ విద్య అని చెప్పి అంటాం. తర్వాత పర్యావరణ విద్య ప్రాముఖ్యత ఏంటి? ఇక్కడ పర్యావరణ విద్య యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచానికి సంబంధించి పర్యావరణ సంక్షోభంగా పేర్కొనదగినటువంటి ముఖ్యంగా 4 అంశాలు. ప్రపంచం మొత్తానికి కూడా పర్యావరణం అనేది సంబంధించిందే కదండి. కాబట్టి ఆ సంక్షోభానికి సంబంధించినటువంటి 4 అంశాలు ఉన్నాయి. మనకి ఇక్కడ 4 సమస్యలు ఇక్కడ ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఈ 4 అంశాలు ముఖ్యమైనవి. యూరోప్లోని పారిశ్రామిక విప్లవం అండి ముఖ్యంగా. ఇక్కడ ఈ సమస్యలు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఏంటి ఆ సమస్యలు అంటే పర్యావరణానికి సంబంధించి ఓజోన్ పొరలో ఛిద్రాలు ఏర్పడడం, తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, తర్వాత కాలుష్యం, తర్వాత 4వది జనాభా విస్ఫోటనం. ఈ 4 అంశాలు, ఈ 4 సమస్యలు కూడా ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. నెక్స్ట్ పర్యావరణ విద్యా స్వభావం, అర్థం, పరిధి. బెల్గ్రేడ్ 1975 బెల్గ్రేడ్ కార్యగోష్ఠిలో భాగంగా పర్యావరణ విద్యా స్వభావాన్ని సూచించే అంశాలు అయితే కింది విధంగా ఇచ్చారండి. పర్యావరణ విద్యను అంతఃపాఠ్య విషయాల సంబంధమైన పద్ధతిని పాటించేదిగాను, ప్రతి పాఠ్య విషయం నుంచి సూచించిన బోధనాంశాలను తీసుకొని సంపూర్ణమైనదిగాను, సమతుల్య దృక్పథం కలిగించేదిగాను ఉండేటట్లు ఉపాధ్యాయులకు సాధ్యమయ్యేటట్లు చేయాలి. అలాగే స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రమాలలో పర్యావరణ సమస్యలను అధ్యయనం చేయాలి. సో స్థానికంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా కొన్ని కార్యక్రమాలతో పర్యావరణ సమస్యలను అనే దాని మీద అధ్యయనం అనేది చేయాలి అని చెప్పి ఇక్కడ పర్యావరణ విద్య యొక్క స్వభావం చెప్తోంది. తర్వాత చారిత్రాత్మక దృక్పథాలను గురించిన యోచన చేయగల సామర్థ్యాన్ని పెంచాలి. పర్యావరణ అభివృద్ధి, పెరుగుదల విషయాలలో ప్రణాళికలను స్పష్టంగా రూపొందించాలి. పర్యావరణ సమస్యలకు కారణాలు, సూచనలు, ఆధారాలు అభ్యాసకులు కనుక్కోవడానికి సహాయపడాలి. పర్యావరణ సమస్యల క్లిష్టతను గురించి వారిలో విమర్శనాత్మక ఆలోచనలు, సమస్యాపూరణ నైపుణ్యాలు అభివృద్ధి చేసే ఆవశ్యకతను ప్రాధాన్యం ఇవ్వాలి. తర్వాత పర్యావరణ విద్య పరిధి. పర్యావరణ విద్యా పరిధి చాలా విస్తృతమైనది. దీనిలో అనేక విషయాంశాలు నిగూఢంగా ఉంటాయి. అవి పర్యావరణంలో జనాభాకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఆవరణ శాస్త్రం, సాంకేతిక అభివృద్ధి కావచ్చు, గాలి, నీరు, నేలలు,
ఉపయోగాలు, ఆలోచనారహితంగా వాటి వినియోగము, విద్య ఆవరణ శాస్త్రం, పర్యావరణ సమస్యలలో విద్యా పాత్ర, తర్వాత పర్యావరణ విద్యా భావనలు, పరస్పర ఆధారము, పర్యావరణ తీర్పు, సామాజిక అడవులు, పునరుద్ధరించదగిన వనరులు, పునరుద్ధరించలేని వనరులు, తర్వాత పర్యావరణంలో మార్పు, మానవాళి భవిష్యత్తు, ప్రపంచ శాంతి, అంతర్జాతీయ అవగాహనలో పర్యావరణ విద్య ప్రపంచ పాత్ర, పర్యావరణ విద్యా ప్రణాళిక, స్థూల సూక్ష్మ స్థాయి ప్రణాళికలు, పర్యావరణ విద్య పరిపాలన, కేంద్రీయ వికేంద్రీకరణ. ఇవన్నీ కూడా పర్యావరణ పరిధి కిందకు వచ్చేటువంటి అంశాలండి. తర్వాత పర్యావరణ విద్య ధ్యేయాలు, లక్ష్యాలు. పర్యావరణ విద్య యొక్క ధ్యేయాలు కొన్ని ఉన్నాయండి. అవేంటివి అంటే జ్ఞానాత్మక ధ్యేయాలు, భావావేశ ధ్యేయాలు, నైతిక ఆధ్యాత్మిక ధ్యేయాలు, ఆచరణాత్మక ధ్యేయాలు. ఇవి ఈ 4 ధ్యేయాలు అయితే ఉన్నాయి. ఇక్కడ పర్యావరణ విద్య లక్ష్యాలు చూద్దాం. పర్యావరణ విద్య యొక్క లక్ష్యాలు: పర్యావరణానికి సంబంధించిన సమస్యలు తెలుసుకోవడం, పర్యావరణానికి సంబంధించిన సమస్యలను అవగాహన చేసుకోవడం, పర్యావరణం పట్ల సరైన వైఖరులు రూపొందించుకోవడం, పర్యావరణం సమస్యలను పరిష్కరించడానికి సరైన మార్పులను గుర్తించి వాటి ద్వారా ఆ సమస్యలను పరిష్కరించడం. సో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మానవాళి మీద ఉంది కాబట్టి అందుకే మనుషులకి పర్యావరణానికి మధ్య గల చర్యలనే, అంశాలనే ఇక్కడ పర్యావరణ విద్య అన్నారు. అందుకే ఇక్కడ పర్యావరణాన్ని మనం కాపాడాలి, అప్పుడే పర్యావరణం మనల్ని కాపాడుతుంది అనేటువంటిది ఇక్కడ పర్యావరణ విద్య యొక్క లక్ష్యాలు మనం మెయిన్గా చూడొచ్చు. తర్వాత సుస్థిర అభివృద్ధి భావన. సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని 1970లో ఉపయోగించారు. సుస్థిర అభివృద్ధి భావనను అధికారికంగా తొలిసారిగా నిర్వహించింది మాత్రం 1987లో బ్రంట్ లాండ్ కమిషన్. సో ఏ కమిషన్ సుస్థిరాభివృద్ధిని తొలిసారిగా నిర్వచించింది అంటే బ్రాంట్ లాండ్ కమిషన్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. 1982లో బ్రాంట్ లాండ్ కమిషన్ సుస్థిరాభివృద్ధి అధికారికంగా తొలిసారిగా నిర్వచించింది. కానీ సుస్థిరాభివృద్ధి అనే పదాన్ని 1970లో ఉపయోగించారు. తర్వాత ఈ కమిషన్ ప్రకారం, బ్రాంట్ లాండ్ కమిషన్ ప్రకారం వర్తమానంలోని ప్రజల అవసరాలను తీర్చడంతో పాటు భవిష్యత్ తరాల అవసరాలను తీర్చడంలో ఎలాంటి రాజీ లేని ప్రగతే సుస్థిరాభివృద్ధి. వర్తమాన కాలంలో ప్రజల అవసరాలను తీర్చడంతో పాటు భవిష్యత్ తరాల అవసరాలను కూడా తీర్చడంలో ఎలాంటి రాజీ లేని ప్రగతి సుస్థిరాభివృద్ధి. సో ఈరోజు మన అవసరాల కోసం ఉపయోగించి రేపు భవిష్యత్ తరాల వారికి ఉపయోగకరంగా లేనటువంటి వాటిని సృష్టించడం అనేది కాదు. ఆ రెండిటికి ఎటువంటి రాజీ లేకుండా అభివృద్ధి అనేది జరగడమే పర్యావరణ పరంగా అని చెప్పి సుస్థిరాభివృద్ధి అని ఇక్కడ సుస్థిరాభివృద్ధి ప్రగతిగా తీసుకురావాలని బ్రాంట్ కమిషన్ చెప్తుంది. సుస్థిరాభివృద్ధి నినాదం అధిక ప్రాముఖ్యత సంతరించుకున్నదని చెప్పడానికి నిదర్శనం 2002 ఆగస్టు 26 నుండి దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్లో జరిగిన ప్రపంచ ధరిత్రి సదస్సుకు ది వరల్డ్ సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని పేరు పెట్టడమే నిదర్శనం. సో ఇక్కడ దీనికి 2002 ఆగస్టు 26 నుండి దక్షిణాఫ్రికాలో జోహెన్స్బర్గ్లో ప్రపంచ ధరిత్రి సదస్సుకు ఒక పేరు అనేది పెట్టారండి. సుస్థిరాభివృద్ధి నినాదం అధిక ప్రాముఖ్యత సంతరించుకుని దానికి ఒక పేరు అనేది దక్షిణాఫ్రికాలో తీసుకురావడం జరిగింది. ది వరల్డ్ సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి అని పేరు పెట్టారు. తర్వాత సుస్థిరాభివృద్ధి పనులు నిరోధించే ముఖ్యమైన సమస్యలు. సుస్థిరాభివృద్ధి పనులు నిరోధించే ముఖ్యమైన సమస్యలు ఏంటంటే జనాభా పెరుగుదల, భూమి నీరు నాణ్యతలో క్షీణత, అడవుల క్షీణత, తీర ప్రాంతాలకు తీవ్ర నష్టం, పరిశ్రమలు.
ఇవి సుస్థిరాభివృద్ధి పనులను నిరోధించే ముఖ్యమైనటువంటి పనులు. సో ఇవన్నీ కూడా కారకాలని చెప్పచ్చు. పర్యావరణ అభివృద్ధిలో, పరిరక్షణలో ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థల ఉపాధ్యాయుల పాత్ర ఎలా ఉంది అని చూద్దాం. ప్రభుత్వ పాత్ర ఎంతవరకు పర్యావరణ అభివృద్ధి పరిరక్షణలో ఉందనేది చూద్దాం. 1972 స్టాక్హోమ్ సదస్సులో భారత ప్రధాని ఇందిరాగాంధీ మాట్లాడుతూ పేదరికం అవసరాలే అన్నింటికన్నా గొప్ప కాలుష్య హితవులు అన్నారు. 1972లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్లానింగ్ కోఆర్డినేషన్ ప్రారంభం. 1980 నవంబర్ 1న తివారీ కమిటీ సిఫారసుల మేరకు పర్యావరణ విభాగం స్థాపన. సో తివారీ కమిటీ సిఫారసుల మేరకు పర్యావరణ విభాగం స్థాపన అనేది కూడా 1980లో జరిగింది ఇక్కడ అని చెప్తున్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్లానింగ్ కోఆర్డినేషన్ ప్రారంభమైంది 1972. 1985లో ఈ విభాగాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్లో విలీనం చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి తివారీ కమిటీ సిఫార్సు మేరకు పర్యావరణ విభాగం స్థాపన చేసిన 1980. ఈ విభాగాన్ని 1985లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్లో విలీనం చేశారు. ఈ మధ్య కాలంలో పబ్లిక్ హియరింగ్ విధానాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తర్వాత దీని ప్రకారం ఏదైనా పరిశ్రమను ఒక ప్రదేశంలో నెలకొల్పబోయే ముందు అక్కడి ప్రజలు దాని వలన కలిగే లాభ నష్టాలు తెలిపి పర్యావరణ సమస్యలను విపులీకరించి అక్కడి ప్రజల అభిప్రాయంతో పరిశ్రమ స్థాపించాలి. సో ఇక్కడ మనకు పబ్లిక్ హియరింగ్ విధానాన్ని బట్టి ఏదైనా ఒక పరిశ్రమ ఒక చోట స్థాపించాలి అంటే దీని యొక్క భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పబ్లిక్ హియరింగ్ ప్రకారం ఒక ప్రదేశంలో నెలకొల్పబోయే పరిశ్రమ అక్కడ ప్రజలు దాని వలన కలిగే నష్టాలు ఏమైనా ఉన్నాయా, పర్యావరణ సమస్యలు ఏమైనా వస్తాయా, అవన్నీ కూడా ప్రజలకు తెలియచేసి ప్రజల అభిప్రాయంతో అక్కడ పరిశ్రమ అనేది స్థాపించాలి అని చెప్తున్నారు. ఈ పబ్లిక్ హియరింగ్కు ఆ జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉండి ఒక కమిటీతో నిర్వహిస్తారు. సో ఇక్కడ చైర్మన్ పబ్లిక్ హియరింగ్ విధానానికి చైర్మన్గా ఎవరు ఉంటారు? జిల్లా కలెక్టర్ ఉంటారు. సో ఆ జిల్లా కలెక్టర్ పర్మిషన్ అనేది పబ్లిక్తో మాట్లాడి చర్చలు జరిపి కలెక్టర్ ఓకే చేస్తేనే ఆ పరిశ్రమ అనేది స్థాపించడానికి వీలవుతుంది. తర్వాత ప్రభుత్వం పరంగా చూసాము. ప్రభుత్వేతర సంస్థల పాత్ర 1989లో విడుదల చేసిన వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ ప్రకారం సుమారు 850 ప్రభుత్వేతర సంస్థలు పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రముఖ సంస్థలు గ్రీన్ పీస్, వరల్డ్ వైల్డ్ లైఫ్, ఎర్త్ ఐలాండ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఎర్త్ ఫస్ట్ అండ్ యునెస్కో, UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రోగ్రామ్స్ అంతర్జాతీయ స్థాయి ప్రముఖ సంస్థలు, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు ఏవేవి అని అంటే మనం ఇక్కడ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎర్త్ స్కామ్, వరల్డ్ వాచ్ సంస్థ, యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ యూనియన్ మొదలైనవి అంతర్జాతీయ స్థాయి ప్రముఖ సంస్థలు. ఇక్కడ మీకు బిట్టి ఏ విధంగా వస్తుందంటే కొన్ని సంస్థలు ఇచ్చేస్తారు, కింద ఆప్షన్స్లో ఒక 4 సంస్థలు ఇస్తారు, కింది వాటిల్లో అంతర్జాతీయ స్థాయి ప్రముఖ సంస్థలు కానిది అని అడుగుతారు. అప్పుడు మీకు ఈ సంస్థలన్నీ తెలుసుండాలి. ఏదైతే ఈ సంస్థల్లో లేదో అది మీరు ఆప్షన్గా ఎంచుకొని లేనిదిగా గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఉపాధ్యాయుని పాత్ర సమాచారాన్ని చేరవేయడం, ఆధునిక పర్యావరణ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి, సహకార వ్యవస్థ స్థాపించడం, పర్యావరణ దినోత్సవ నిర్వహణ,
పరిసర ప్రాంతాల్లో మొక్కల పెంపకం, పరిసర మురికివాడల నిర్మూలన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయుని పాత్రగా తీసుకొని అతను నిర్వహించాల్సినటువంటి పనులు ఇవి అని చెప్పి పర్యావరణానికి సంబంధించి ఆయన చేయాల్సినటువంటి పాత్రగా ఇక్కడ గుర్తించారు. తర్వాత పర్యావరణ దినోత్సవం. ఇక్కడ పర్యావరణ దినోత్సవం 1972 జూన్ 5న స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ నగరంలో తొలిసారిగా మానవ పర్యావరణ పరిస్థితులపై యుఎన్ఓ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాతనే ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. సో 1972 జూన్ 5న స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ నగరంలో మొట్టమొదటిసారిగా మానవ పర్యావరణ పరిస్థితులపైన సమావేశం అయితే జరిగింది. దీన్నే జూన్ 5వ తేదీనే మనం ఇప్పుడు ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత 1992 జూన్ 5న బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో ప్రపంచ ధరిత్రి సమావేశం నిర్వహించారు. సో ధరిత్రి సమావేశం భూమికి సంబంధించినటువంటి ప్రపంచ ధరిత్రి సమావేశం నిర్వహించారు. భూమిని రక్షించుకోవాలనే పథకానికి అదే ఆరంభం. భూమిని రక్షించుకోవడానికి పథకానికి ఆరంభం అని చెప్తారు. 1997లో యుఎన్ఓ నిర్వహించిన వాతావరణం సమావేశం జపాన్లోని టోక్యో నగరంలో జరిగింది. పర్యావరణ సంబంధిత దినాలు. పర్యావరణ సంబంధిత దినాలు ఏవేవైతే ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ ప్రపంచ అటవీ దినోత్సవం మార్చి 21, ప్రపంచ సంరక్షణ దినం మార్చి 7, ప్రపంచ జనాభా దినం జూలై 11, ప్రపంచ పర్యావరణ దినం జూన్ 5. ఇందాకే మనం చర్చించుకున్నాం ప్రపంచ పర్యావరణ దినం జూన్ 5, ప్రపంచ ధరిత్రి దినం ఏప్రిల్ 22. ఈ రెండు అయితే ఇది వరకటే మనం తెలుసుకున్నాము. సో మనం అటవీ దినోత్సవం మార్చి 21, ప్రపంచ సంరక్షణ దినం మార్చి 7. మార్చిలో రెండు వస్తాయండి. మార్చి, ఏప్రిల్, మే వదిలేసేయండి. జూను, జూలై ఈ 4 నెలల్లో మనకి ఇక్కడ ఈ దినోత్సవాలు అనేటివి వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇయర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటిల్లో నుంచి ఒకటి కంపల్సరీ బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత పర్యావరణ పరిరక్షణ చట్టాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చట్టాలు గుర్తుపెట్టుకోండి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972. 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం అయితే వచ్చింది. తర్వాత జల కాలుష్య నియంత్రణ నివారణ చట్టం, ఇది 1974లో వచ్చింది. వాయు కాలుష్య నియంత్రణ నివారణ చట్టం 1981. అటవీ సంరక్షణ చట్టం 1980. పర్యావరణ పరిరక్షణ చట్టం 1984. కాలుష్య నివారణ చట్టం 1992. సో కాలుష్య అన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా 1992, 81, 74 అనేది జల కాలుష్యం వచ్చి 74, వాయు కాలుష్యం 81, కాలుష్య నివారణ చట్టం 1992 గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ ఒక టాపిక్ అయితే 3rd యూనిట్లో కంప్లీట్ అయింది. పర్యావరణ విద్య కంప్లీట్ అయింది. తర్వాత జీవన నైపుణ్యాలు ఎలా ఉంటాయి అనేది ఏంటి అనేది మనకి ఇక్కడ చూద్దాం. నిత్య జీవిత అవసరాలను సమస్యలను ప్రభావితంగా ఎదుర్కొనేందుకు కావలసిన సామర్థ్యం, సర్దుబాటు, గుణం, సత్ప్రవర్తనకు సంబంధించిన నైపుణ్యాలే జీవన నైపుణ్యాలు. తర్వాత భౌతిక, మానసిక, సాంఘిక సమస్యలు, తద్వారా ప్రవర్తన సమస్యలు ఎదురైనప్పుడు ఒత్తిడులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కావలసిన మరో సాంఘిక సమర్థత జీవన నైపుణ్యాల ద్వారా
అందుతుంది. అందుకే కిషోర్ బాలబాలికలకు పాఠశాల నుండే జీవన నైపుణ్యాలను పెంపొందించే అవకాశాన్ని వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. తర్వాత చిన్న వయస్కులకు అవసరమైన జీవన నైపుణ్యాలు క్రింది చర్చించడం జరిగింది. అవి ఇతరుల ప్రవర్తనను, సంస్కృతిని అంగీకరించడం, ఆత్మ పరిశీలన, ఆత్మాభిమానం, తర్వాత సృజనాత్మకత, నిశితమైన ఆలోచన, నిర్ణయాలు చేసే నైపుణ్యం, సమస్య పరిష్కార నైపుణ్యాలు, వ్యక్తులతో పరస్పర సంబంధం పెంచుకునే నైపుణ్యాలు, సంభాషణ నైపుణ్యాలు, సహానుభూతి, దృఢంగా ప్రతిపాదించడం, వ్యవహారాలను కుదిర్చే నైపుణ్యం. ఇవన్నీ కూడా కిషోర్ వయస్కుల వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పి, వాళ్ళని చర్చించాలని చెప్పి, ఇవి ఒక జీవన నైపుణ్యాలుగా ఇక్కడ వివరించడం జరిగింది. జీవన నైపుణ్యాలు, నైతిక విలువలు ఏంటి అంటే, సుఖజీవనానికి, ఆధునిక పోటీ తత్వానికి తట్టుకొని నిలబడడానికి జీవన నైపుణ్యాలు ఎంతో అవసరం. సో మానవుడు, ఒక వ్యక్తి చదువుకొని అప్పుడే బయట వచ్చినటువంటి వ్యక్తి సుఖజీవనాన్ని సాగించాలి, ఆధునిక పోటీ తత్వాన్ని తట్టుకోవాలి అని అంటే విద్యార్థి ఇలాంటి జీవన నైపుణ్యాలు ఎంతో అవసరం అని చెప్పి చెప్తున్నారు. ప్రతి నైపుణ్యంలోనూ నైతిక విలువలు మరువకూడదని గుర్తుంచుకోవడం అంటే అవసరం. సో ఇటువంటి నైపుణ్యాలు ఎప్పటికీ కూడా మర్చిపోకూడదని, నైతిక విలువలు అనేటివి అసలు మర్చిపోకూడదని, అంటే సత్యం, ధర్మం, ప్రేమ, అహింసలకు భంగం కలగకుండా ప్రవర్తించాలి. ఒక వ్యక్తి సమాజంలో ముందుకెళ్ళాలి అంటే, ఆధునికంగా పోటీతత్వాన్ని మెలుకొల్పాలి అంటే సమాజంలో సత్యం, ధర్మం, ప్రేమ, అహింస భంగం కలగకుండా ప్రవర్తించే విధంగా ఆ వ్యక్తి ఉండాలి అని చెప్పి జీవన నైపుణ్యాలు నైతిక విలువలు చెప్తున్నాయి. తర్వాత సెకండ్ టాపిక్ అయిపోయింది. థర్డ్ టాపిక్ వచ్చి విద్య సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ. సో విద్య యొక్క సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ ఏంటి అనేది చూద్దాం. విద్యారంగంలో సరళీకరణ విధానం విద్యా వ్యవస్థను పటిష్టపరచడానికి విద్యా నిర్వహణ పాలనలో అంతకు ముందున్న ఆంక్షలను తొలగించి సరళీకృత విధానాలను అనుసరించడమే విద్యలో సరళీకరణ. సో అంతకు ముందున్నటువంటి విద్య నిర్వహణలో, పాలనలో ముందున్నటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి సరళీకృత విధానాలను అనుసరించడమే విద్యలో సరళీకరణ అని అర్థం. తర్వాత WTO ఒప్పందం ఆర్టికల్ 2(1) ప్రకారం భారతదేశంలో విదేశీయులు పెట్టుకునే విద్యా సంస్థల పట్ల వివక్ష చూపడం లేదు. సో WTO ఒప్పందం ప్రకారం ఆర్టికల్ 2(1) ప్రకారం భారతదేశంలో విదేశీయులు పెట్టుకునే విద్యా సంస్థల పట్ల వివక్ష చూపటం లేదు. తర్వాత సరళీకరణ లాభాలు. సో మనకి ఇక్కడ విద్యా సరళీకరణ ఏంటో తెలుసుకున్నాం. దానివల్ల లాభాలు ఏంటి? పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో విద్యలో అవి తొలగించి కొత్తగా మొదలు పెట్టడానికి సరళీకరణ అన్నాము. సరళీకరణ యొక్క లాభాలు ఏంటి చూద్దాం. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, విద్యా ప్రమాణాలు పెరుగుతాయి, బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థల ద్వారా నిధులు సమకూరుతాయి, విద్య అందరికీ అందుబాటులోకి రావటం వలన ఎవరి అభిరుచుల మేరకు వారు కోరిన విద్యా కోర్సులు చదివే అవకాశం కలుగుతుంది. తర్వాత దీనివల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయి? లాభాలు అయితే చూసాము, నష్టాలు ఏమున్నాయి? సరళీకరణ విద్య యొక్క నష్టాలు. దేశీయ విద్యాలయాలు మూతబడే అవకాశం, నైపుణ్యం గల బోధనా సిబ్బంది కొరత. దీనివల్ల నష్టాలు చూడండి. దేశీయ విద్యాలయాల మూతబడేటువంటి అవకాశం ఉంటుంది, నైపుణ్యం గల బోధనా సిబ్బంది కొరత ఏర్పడుతుంది, విద్య కొనుగోలు వస్తువుగా
మారి పేదలకు విద్య పొందే అవకాశం ఉండదు. సో ఇటువంటి సరళీకరణ విద్య వలన కొన్ని లాభాలు ఉంటే ఇలాంటి నష్టాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో మొట్టమొదటిగా మన దేశీయ విద్యాలయాలు అయితే మూతపడే అవకాశం ఉంది. బోధనా సిబ్బంది కొరత అయితే ఏర్పడుతుంది. విద్య కొనుగోలు విద్య అనేది ఒక కొనుక్కునే వస్తువులాగా మారిపోయి పేద ప్రజలకు విద్య పొందే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి. ప్రైవేటు విద్యా సంస్థల మధ్య పోటీ అవాంఛనీయ సంఘటనలు దారితీస్తుంది. ఇదండి. తర్వాత విద్యా సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ. ఇందాక సరళీకరణ చూసాం, ఇప్పుడు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ. ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారిపోవడమే ప్రపంచీకరణ. సో ఇక్కడ ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంలా మారిపోవడమే ప్రపంచీకరణ. దేశాల మధ్య సమాచారం, ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాలు, వస్తు సేవలు, పెట్టుబడులు, ప్రజలు ఏ విధమైన అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా తిరగాడగలిగే విధంగా ఆయా ఆర్థిక వ్యవస్థలు, సమాజాలు సమీకృతం కావడమే ప్రపంచీకరణ. తర్వాత ప్రపంచీకరణ వలన లాభాలు. ఇప్పుడు సరళీకరణ వలన లాభాలు, నష్టాలు అయితే చూసాము. అలాగే విద్యా ప్రపంచీకరణలో లాభాలు చూద్దాం. జ్ఞాన విప్లవం, నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. వృత్తి విద్యా కోర్సులకు ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రపంచ శాంతి సాధ్యమవుతుంది. నష్టాలు ఏమున్నాయి? విదేశీ సంస్కృతి అలవడుతుంది. విద్యా రంగంలో నిర్ణయాలలో ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థల ప్రమేయం ఉంటుంది. విదేశీ విశ్వవిద్యాలయాల ప్రవేశం వలన పేద ప్రజలు చదువు భారం అవుతుంది. సో కొన్ని లాభాలు ఉన్నప్పటికీ నష్టాలు కూడా ఉన్నాయని చెప్పచ్చు. సో ప్రపంచీకరణ విద్య అనేది అయిపోయింది. ఇప్పుడు ప్రైవేటీకరణ విద్య. ప్రపంచ సంస్థల ద్వారా నిర్వహించే సేవలను ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు నిర్వహించడమే ప్రైవేటీకరణ. ప్రైవేటీకరణలో ప్రైవేటు వ్యక్తులకు పర్యవేక్షణ, పరిపాలన, నియంత్రణను ప్రభుత్వ రంగం నుండి తొలగించి ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు అప్పగిస్తారు. తర్వాత ప్రైవేటీకరణ ఆవశ్యకత. ప్రైవేటీకరణ యొక్క ఆవశ్యకత ఏంటి అనేది చూద్దాం. ప్రభుత్వ సంస్థలు అందించే విద్యా సామర్థ్యాన్ని, నాణ్యతను గురించి అనుమానాలు వ్యక్తపరచడం, ప్రభుత్వ సంస్థలు పోటీగా మొదలుపెట్టిన విద్యా వ్యాప్తి కార్యక్రమాలకు గుర్తింపు రావడం, విద్యాపరంగా గుణాత్మకమైన అభివృద్ధి కనబడడం, బాహ్యంగా ఉన్న అప్పులు, లోటు బడ్జెట్లు ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించుకునే ఉద్దేశంతో ప్రభుత్వ విద్యారంగంలోకి ప్రైవేటు వ్యక్తులను ఆహ్వానించింది. తర్వాత విద్య ప్రైవేటీకరణ లాభాలు. పరిపాలన సిబ్బందిని తగ్గించుకోవచ్చు. విద్యా సంస్థల నియంత్రణ, నిర్వహణ చక్కగా సాగుతుంది. విద్యా వ్యవస్థలు స్వేచ్ఛగా పనిచేయుటకు వీలు కలుగుతుంది. విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. ఉపాధ్యాయుల బాధ్యతను పెంపొందిస్తుంది. మౌలిక సదుపాయాలు, సాంకేతిక పద్ధతులు పెరగడం ద్వారా విద్యలో నూతన సృజనాత్మకత మార్పులు జరిగే అవకాశం ఉంది. సో లాభాలు అయితే చూసాం, నష్టాలు చూద్దాం. మార్కెట్ శక్తులకు ఉపయోగపడే కోర్సులకు ఆదరణ పెరుగుతుంది. సామాజిక సంక్షేమానికి దోహదపడే ఆర్ట్స్ మరియు హ్యూమానిటీస్ మరుగుపడిపోయే అవకాశం ఉంది. పేదవారు చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది పరోక్షంగా ఆర్థిక అసమానతలను పెంచి పోషించేదిగా చెప్పవచ్చు. విద్యార్థులలో స్వార్థ భావన పెరిగి జాతీయ భావన తగ్గుతుంది. తర్వాత పట్టణాల చుట్టూ పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చే విద్యా సంస్థలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకి.
సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. విద్యా సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడం, లంచగొండితనం, తప్పుడు పద్ధతులకు పాల్పడే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క ప్రైవేటీకరణ నష్టాలండి ఇవన్నీ. ప్రైవేటీకరణ చేయడం వల్ల వచ్చేటువంటి నష్టాలు. విద్యార్థులు, ఉపాధ్యాయులు యాజమాన్యం చేతులు కీలుబొమ్మల్లాగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. సో ప్రైవేటీకరణ ఎప్పుడైతే అవుతుందో, ప్రస్తుతం కూడా ప్రైవేటీకరణ విద్యలో అనేది విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా యాజమాన్యం చేతిలో కీలుబొమ్మలుగా మారే పరిస్థితి అయితే ఏర్పడుతుంది అని చెప్తోంది. దీనివల్ల నష్టాలు. తర్వాత విద్యారంగం ప్రైవేటీకరణ కోసం నియంత్రించబడ్డ కమిటీలు. విద్యారంగం ప్రైవేటీకరణ కోసం నియంత్రించబడ్డ కమిటీలు ఏమైతే ఉన్నాయో చూద్దాం. పున్నయ్య కమిటీ, స్వామినాథన్ పాలన్, తర్వాత బిర్లా అంబానీ రిపోర్ట్. సో ఈ కమిటీలన్నీ కూడా దేనికోసం వచ్చాయండి? విద్యారంగం ప్రైవేటీకరణ కోసం నియమించబడ్డ కమిటీలు ఇవన్నీ. తర్వాత మీరు విద్యకు సంబంధించినటువంటి కమిటీలు ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్నటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటికి వీటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు అది గమనించుకోండి. అది కొద్దిగా చదువుకున్నారంటే దీనికి దానికి ఉన్న తేడా అనేది మీకు తెలుస్తుంది. పున్నయ్య కమిటీ 1992-93లో యూజీసీ వారు నియమించారు. ఈ కమిషన్ ప్రతి విశ్వవిద్యాలయం 15% వ్యయాన్ని తానే సమకూర్చుకోవాలి. ఇది 10 సంవత్సరములలో 20% పెంచాలని సూచించింది. సో పున్నయ్య కమిటీ 1992-93 యూజీసీ వారు నియమించారు. పున్నయ్య కమిటీని ఎవరు నియమించారు అంటే యూజీసీ కమిటీ, యునైటెడ్ గ్రాంట్స్ కమిషన్ నియమించింది. ప్రతి విశ్వవిద్యాలయము 15% వ్యయాన్ని తానే సమకూర్చుకోవాలి, 10 సంవత్సరాల్లో 20% పెంచాలి అని సూచించింది. తర్వాత స్వామినాథన్ పాలన్, ఇది 1992లో వచ్చింది. ఇది కూడా ఏఐసిటిఈ వారు కమిటీని నియమించారు. ఎవరు నియమించారు స్వామినాథన్ పాలన్ కమిటీని? ఏఐసిటిఈ వారు నియమించారు. ఈ కమిటీ పారిశ్రామిక రంగం నుండి ఎడ్యుకేషన్ సెస్ వసూలు చేయాలని సూచించింది. ఎడ్యుకేషన్ సెస్ వసూలు చేయాలని సూచించినటువంటి కమిటీ ఏది అంటే ఇక్కడ మనకు స్వామినాథన్ పాలన్ కమిటీ. బిర్లా అంబానీ రిపోర్ట్, ఇది 2000 సంవత్సరంలో వచ్చింది. ఈ కమిటీని పిఎం కౌన్సిల్ ఆన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ వారు నియమించారు. పిఎం కౌన్సిల్ ఆన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ వారు నియమించినటువంటి కమిటీ ఏదంటే బిర్లా అంబానీ రిపోర్ట్ 2000లో వచ్చింది. ఈ కమిషన్ సిఫార్సులలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం రూపొందించారు. సో ప్రైవేటు విశ్వవిద్యాలన్నిటికీ చట్టం రూపొందించినటువంటి కమిషన్ ఏది అంటే బిర్లా అంబానీ రిపోర్ట్. ఇది 2000 సంవత్సరంలో వచ్చింది. ప్రైమరీ విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నత విద్యను ప్రైవేటు అప్పగించాలి. సాంఘిక ఆర్థిక బలహీన వర్గాల విద్యార్థులకు రుణ సౌకర్యం కల్పించాలి వంటివి ముఖ్యమైనవి. తర్వాత జనాభా విద్య, మనం థర్డ్ యూనిట్లో 4th చాప్టర్కి అయితే వచ్చేసామండి. జనాభా అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సులో ప్రజలు జాతికి విలువైన వనరు అని చెప్పారు నిర్వచనాలు. మస్సెల్స్ చెప్పినటువంటి నిర్వచనం, మానవ జనాభా పరిస్థితి జనాభా మార్పు వలన ఉత్పన్నమయ్యే స్వాభావిక మానవ పరిణామాల గురించి తెలుసుకునే విధానాల బోధన అభ్యసన విధానమే జనాభా విద్య. యునెస్కో ఏం చెప్పాడు? కుటుంబంలో
సముదాయంలో, జాతిలో, ప్రపంచంలోనూ జనాభా స్థితిని అధ్యయనం చేసి ఆ స్థితి పట్ల విద్యార్థులలో హేతుబద్ధమైన బాధ్యతాయుతమైన వైఖరులను, ప్రవర్తనలను అభివృద్ధి చేసే ఉద్దేశం కలిగి ఉన్న విద్యా కార్యక్రమమే జనాభా విద్య అన్నది యునెస్కో. తర్వాత శేషగిరిరావు జనాభా పెరుగుదల వలన ఉత్పన్నమయ్యే సమస్య గురించి ప్రజలలో మెలకువ కలిగించే విద్యా ప్రణాళిక ఏది అంటే జనాభా విద్య అని శేషగిరిరావు అన్నారు. 1975లో కొరియా విద్యాభివృద్ధి సంస్థ ఏం చెప్పారంటే విద్యార్థులలో జనాభా విషయాలకు సంబంధించిన విజ్ఞానము, నైపుణ్యాలు, ఉద్దేశాలపై సమంజసమైన నిర్ణయాలు తీసుకునే శక్తి పెంపొందించడానికి ఉద్దేశించే కార్యక్రమము అని కొరియా విద్యాభివృద్ధి సంస్థ చెప్పింది. తర్వాత జనాభా విద్య ఉద్దేశాలు ఏంటి? జనాభా శాస్త్ర పరిజ్ఞానం అభివృద్ధి చేయాలి. ఉదాహరణకు జనాభా రేటు, మరణాల రేటు, జనాభా పెరుగుదల మొదలగినవి. జనాభా విద్య ఉద్దేశాలు ఏంటి అంటే ఈ కిందివన్నీ కూడా చదువుకోవాలి. అధిక జనాభా పెరుగుదలకు గల కారణాలు యువతరం గ్రహించేటట్లు చేయడం, కుటుంబ పరిణామాన్ని నియంత్రించడం, విద్యార్థుల గ్రహించేటట్లు చేయడం, చిన్న కుటుంబం లాభాలు తెలపడం, జీవన ప్రయాణం పెంపొందించడానికి పరిమిత జనాభా తోడ్పడుతుందని తెలపడం, మానవుని రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక జీవనం మీద జనాభాలో వచ్చు మార్పుల వలన కలుగు ప్రభావాన్ని తెలపడం. ఏప్రిల్ 1980లో దేశంలో వివిధ స్థాయిల పాఠశాలల్లో జనాభా విద్య బోధించడానికి జనాభా విద్య ప్రాజెక్టు ప్రారంభించారు. 1986-90లో NCERT మనం ఇందాక ఈ NCERT అనేది సెకండ్ యూనిట్లో చెప్పుకున్నాం, గుర్తుంది కదండి. 1986-19లో NCERT 1 నుంచి 12 తరగతి పాఠ్యాంశాలలో జనాభా విద్యాంశాలు తగిన విధంగా మిళితం చేశారు. తర్వాత వయోజన విద్యా కార్యక్రమాల్లో జనాభా విద్య 1986 నుంచి జోడించారు. జనాభా గడియారం ముంబైలో ఉంది. సో జనాభా గడియారం ఎక్కడుంది అంటే ముంబైలో ఉంది. జనాభా విద్య సందేశాలు. నెక్స్ట్ జనాభా విద్య యొక్క సందేశాలు ఏంటేంటి అని చెప్పి మనం ఇక్కడ చూసినట్లయితే చిన్న కుటుంబ భావన, వివాహ వయస్సు అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు, బాధ్యతాయుత దాంపత్య జీవితం, జనాభా పెరుగుదల, వనరుల వినియోగం, స్త్రీ హోదా, స్త్రీ మానవత్వం, స్త్రీ సాధికారత, జనాభా సంబంధిత మూఢనమ్మకాలు, భార్యాభర్తల ప్రవర్తన అవగాహన, కౌమార దశ వారికి లైంగిక ఆరోగ్య విద్య, కుటుంబ జీవన విద్య, జీవన నాణ్యత, సుస్థిరాభివృద్ధి. ఇవన్నీ కూడా జనాభా విద్య యొక్క సందేశాలు అన్నమాట. గుర్తుంచుకోండి, అవి కొద్దిగా ఇంపార్టెంట్. జనాభా పెరుగుదల కారణాలు. జనాభా మార్పు అనేది జనాభా పెరుగుదల, తగ్గుదల, మరణాల, వలసల మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ప్రజనన శక్తి. స్త్రీలు ఎంతమంది సంతానం సజీవ జననాల పొందుతారు అనేది వారి ప్రజనన శక్తిని సూచిస్తుంది. జననాల రేటు ఒక సంవత్సరంలో 1000 మంది ప్రజలలో ఎన్ని జననాలు కలుగుతాయి అనే దానిని జనన రేటు అంటారు. ప్రజనన శక్తి రేటు అంటే GFR, జనరల్ ఫెర్టిలిటీ రేట్. GFR జనరల్ ఫెర్టిలిటీ రేట్. సంపూర్ణ ప్రజనన శక్తి రేటు TFR, టోటల్ ఫెర్టిలిటీ రేట్. సో జనరల్ ఫెర్టిలిటీ రేటు GFR అయితే TFR వచ్చి టోటల్ ఫెర్టిలిటీ రేట్. ఒక స్త్రీ తన జీవితంలో పొందే మొత్తాన్ని పిల్లల సంఖ్య. ఇది బాగా గుర్తుంచుకోండి, బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. 2000 సంవత్సరంలో TFR వచ్చి 2.4%. 2010 సంవత్సరంలో TFR 2.6.
ఇక్కడ TFR అంటే ఏమి? టోటల్ ఫెర్టిలిటీ రేట్. ఒక స్త్రీ తన జీవితంలో పొందే మొత్తాన్ని పిల్లల సంఖ్యను అంటాం. ఇక్కడ మరణాలు ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఒక ప్రదేశంలో 1000 మంది ప్రజలలో సంభవించే మరణాల రేటు అంటారు. 2000 సంవత్సరంలో మరణాలు రేటు వచ్చి 8.15. 2011 సంవత్సరాల మరణాల రేటు 7.48. శిశు మరణాల రేటు వచ్చి ప్రతి 1000 జనాభాకు ఒక సంవత్సరంలో సంభవించే మరణాలను శిశు మరణాల రేటు అంటారు. 2011 సంవత్సరంలో ఇది 47.57గా ఉంది. జనాభా పెరుగుదల ఇతర కారణాలు. జనాభా పెరుగుదలకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే దేశంలో ఆరోగ్యం, ఆహారం రంగాల్లో అభివృద్ధి, చిన్న వయసులలో పెళ్ళిళ్ళు, కుటుంబ నియంత్రణ పాటించకపోవడం, స్త్రీలలో అక్షరాస్యత తక్కువ ఉండటం, దారిద్ర్యం ఎక్కువగా ఉండే జనాభా పెరుగుదల ఎక్కువవుతుంది, స్త్రీల హోదా సాధికారత తక్కువగా ఉండటం, సామాజిక మతపరమైన నమ్మకాలు, జనాభా పెరుగుదల పరిణామాలు, జనాభా పెరుగుదల యొక్క పరిణామాలు, భూకమతాల విభజన, ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది, గ్రామాల నుండి పట్టణాలకు వలస, తలసరి ఆదాయం తగ్గటం, వాతావరణ కాలుష్యం మొదలైనవి జనాభా పెరుగుదల పరిణామాలు. ఇవన్నీ జనరల్గానే ఉంటాయండి. జనరల్గా బిట్ అనేది వచ్చిందంటే జనరల్గా జస్ట్ థింక్ చేసి పెట్టచ్చండి ఇలాంటివన్నీ. కాకపోతే ఇక్కడ ఏదన్నా సంస్థలు రూపొందించడం జరిగింది, ఇట్లాంటివి ఏమైనా వచ్చాయి అంటే వాటి ఇయర్స్, జనాభా కోసం వచ్చినటువంటి సంస్థలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత జనాభా పెరుగుదల, పర్యావరణం, సుస్థిరాభివృద్ధి. ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి. జనాభా పెరుగుదల, పర్యావరణం, సుస్థిరాభివృద్ధి, ఈ మూడిటికి సంబంధించి. సుస్థిరాభివృద్ధి అనే పదాన్ని 1970లో కోకోయెక్ తీర్మానంలో ప్రప్రథమంగా ఉపయోగించారు. సో ఇది మనకు తెలిసిందే. సుస్థిరాభివృద్ధి అనే భావన అధికారికంగా తొలిసారిగా బర్ట్లాండ్ కమిషన్ నిర్వహించింది. అది మనం ఇందాక తెలుసుకున్నాం. 2002లో జోహాన్స్బర్గ్లో ధరిత్రి సదస్సుకు సుస్థిరమైన అభివృద్ధికి 3 అంశాలు చేర్చింది. సో 2002లో జోహాన్స్బర్గ్ ధరిత్రి సదస్సు నిర్వహించిందని మనం ఇందాకే చెప్పుకున్నాం. దాని అభివృద్ధికి 3 అంశాలు చేర్చింది. ఏది? ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ. నిర్వచనాలు చూద్దాం. 1987లో వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధి గురించి ఈ విధంగా పేర్కొనింది. వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధి గురించి ఈ విధంగా పేర్కొంది. సుస్థిరాభివృద్ధి అనేది ఇప్పటి తరం వారికి అవసరాలను, రానున్న తరాల యొక్క తమ అవసరాలను తీర్చుకునే శక్తిని తగ్గించకుండా తీర్చగల అభివృద్ధి. రానున్న తరాల సంక్షేమం తగ్గకుండా ఇప్పటి తరాల సంక్షేమంలో పెరుగుదల సాధించే అభివృద్ధి. ఎమర్స్ చెప్పాడు. తర్వాత సుస్థిరాభివృద్ధి కాలంతో పాటు మానవ సంక్షేమం ఎడతెరిపి లేకుండా పెరగటం లేదా కనీసం అభివృద్ధి కొనసాగటం అనేది అర్థంగా నిర్వచించారు. ఎవరు? 1989లో మాలర్. తర్వాత 1994లో కైరోలో జరిగిన జనాభా అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సు ప్రకారం సుస్థిరాభివృద్ధికి ప్రజల విషయాలు ముఖ్యంగా అవసరం. సుస్థిరాభివృద్ధికి ప్రజల విషయాలు అనేటివి కంపల్సరీ అవసరం అంటున్నారు. ఏ జాతికైనా అతి ముఖ్యమైన విలువైన జాతీయ వనరులు కాబట్టి వారి అభివృద్ధి చెందే హక్కు ప్రస్తుత తరం, భావి తరాల జనాభా అభివృద్ధికి అవసరాలు, పర్యావరణ అవసరాలు న్యాయంగా తీర్చేటట్లు ఉండాలి.
ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరాన్ అనే ఫ్రెంచ్ పదం నుండి ఉద్భవించింది, అనగా చుట్టూ ఉండే లేదా చుట్టుకొని ఉండే అని అర్థం. భారతదేశ జనాభా 1901 నుండి 2001 వరకు 4.3 రెట్లు పెరిగింది. 1951 నుండి 2001 వరకు 2.84 రెట్లు పెరిగింది. ప్రపంచ భూవైశాల్యంలో భారత్ 2.4 మాత్రమే. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 16.8%. 1911-1921 మధ్య జనాభా తగ్గింది. 21 నుండి 13 వరకు తగ్గింది. 1971లో అత్యధిక జనాభా పెరుగుదల నమోదు అయింది. సో 71లో మళ్ళీ అత్యధిక జనాభా అనేది నమోదైంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత అక్షరాస్యత శాతం అయితే ఇక్కడ సంవత్సరాల వారీగా 1951 నుండి 2011 వరకు పురుషుల సంఖ్య, స్త్రీల రేటు, మొత్తం రేటు అనేది ఇక్కడ 7 సంవత్సరాలు పైబడిన వారిలో లెక్కించడం జరిగింది అక్షరాస్యత అనేది. అది ఇప్పుడు మీరు 2025 వరకు ఉన్నటువంటి అక్షరాస్యత అనేది మీరు కంటిన్యూషన్గా మీకు ఆన్లైన్లో మీరు చూడొచ్చు. లేదు నేను మళ్ళీ పెడతానండి మీకు. దీని కంటిన్యూషనే ఉంటుంది తప్ప దీని ఎక్స్ట్రా ఈ మ్యాటర్ అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ పూర్వం మ్యాటర్ అయితే మాత్రం ఇది సిలబస్లో కంపల్సరీ ఉండనే ఉంటుందండి. సో ఇది గుర్తుంచుకోవాలి. పట్టణ పల్లెవాసులండి 2001 సంవత్సరం దేశ జనాభాలో గ్రామాల్లో నివసించే ప్రజలు 74,166 కోట్లు. పట్టణ ప్రజలు 28,536 శాతంలో అయితే 27.79% అని చెప్పొచ్చు. 2011లో గ్రామీణ జనాభా 83.3 కోట్లు, 68.84% అని అయితే చెప్పచ్చు. తర్వాత పట్టణ జనాభా 37.7 కోట్లు. ఇది పట్టణ పల్లెల వాసులన్నీ 2001-2011 సంవత్సరంలో తీసుకున్నటువంటిది. ఇప్పుడైతే పెరిగారు కదండి. సో అదైతే మీరు ఒకసారి చూసుకోండి. 0 to 6 ఇయర్స్ పిల్లలైతే 2011లో ఏ విధంగా ఉంది, బాలురు బాలికలు 2001 1991 మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఓల్డే కావచ్చు, తెలుగు అకాడమీ నుంచి తీసుకున్నటువంటిదే కానీ ఓల్డే, కానీ ఈ మ్యాటర్ కూడా మీకు అవసరమే. ప్రస్తుతందే ఎవరు ఇవ్వరు కదండి డైరెక్ట్గా ఎగ్జామ్స్లో, కాబట్టి ప్రస్తుతం అనేదే కాదు ముందుది కూడా చూసుకోవాలి, కాబట్టి ముందు కూడా కవర్ చేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుతం వరకే మాత్రం మనం ఎప్పుడు కూడా ఆలోచించకు, మునుపు ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది అనే దానికోసమే ముందు ఎలా ఉంది అనే దానికి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత 1998లో నో స్కాపల్ వేసెక్టమీ అనే పథకాన్ని ప్రారంభించారు. తర్వాత దేశం మొత్తం అక్షరాస్యత శాతం ఇచ్చారు. పురుషులు, స్త్రీలు అత్యధిక జనాభా గల రాష్ట్రం. ఇదంతా కూడా 2001 నుంచి తీసుకున్నటువంటిదండి. ప్రజెంట్ అయితే మీరు ప్రజెంట్ జీకే దీంట్లో మనం అప్డేట్ చేసినప్పుడు అక్కడ చూడండి. సో మనకి జీకే కానివ్వండి, ఇక్కడ అక్షరాస్యత శాతం కానివ్వండి, మనకి అప్డేట్ వర్షన్లో దీనికి అనుసంధానమైంది. విద్యకి ఏదైనా కానీ ప్రజెంట్ జీకేది మనకు విద్యకు సంబంధించింది అయితే దీనికి అప్డేట్గా కొనసాగింపుగా అనేసి చెప్పొచ్చు. అది నేను మళ్ళీ మీకు చెప్తానండి. ప్రస్తుతం ముందుదైతే మాత్రం ఒకసారి చూసుకోండి ఇదంతా. తర్వాత లక్ష్యం కూడా చూసుకోండి. జననాల రేటును దేశ జనాభా స్థిరీకరణ సాధించడానికి అనువుగా తగ్గించడం అండి. తర్వాత 1992లో చైల్డ్ సర్వైవల్ అండ్ సేఫ్ మదర్హుడ్ 2000 సంవత్సరంలో జాతీయ జనాభా విధానం ప్రకటించి భారతదేశ జనాభా అభివృద్ధి అంశాల పరిష్కారానికి దృఢ నిశ్చయం చేశారు. తర్వాత
2045 సంవత్సరం నాటికి జనాభా స్థిరీకరణ చేయటం. సో ఇవన్నీ కూడా మీరు జనాభా విద్య కిందకి వస్తాయండి. 2010 సంవత్సరం నాటికి సాధించాల్సిన జాతీయ లక్ష్యాలు ఏంటంటే శిశు మరణాల రేటు 100 మందికి 30 కంటే తగ్గాలి. 1000 మందికి 1000 మందిలో 30 మంది శిశు మరణాలు అయితే ఉండేటువంటి 2010 వరకు అవైతే తగ్గాలని చెప్పి అప్పుడు సాధించాల్సిన జాతీయ లక్ష్యాలుగా పెట్టుకున్నారు. 14 సంవత్సరాల్లో పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఇవ్వాలి. తల్లులు మరణాల 1,00,000 జనాలకు 100 కంటే తక్కువగా ఉండాలి అని 2010 నాటికి సాధించాల్సిన జాతీయ లక్ష్యాలుగా చెప్పారండి. ఇది మొత్తం కూడా జనాభా విద్య కిందకే వస్తుందండి. జనాభా విద్యకి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఓల్డ్ మ్యాటర్ ఏదైతే ఉందో, తెలుగు అకాడమీ ద్వారా ఇచ్చినటువంటి అకాడమీ మ్యాటర్ ఏదైతే ఉందో ఇది ప్లస్ ప్రజెంట్ యాడ్ చేసినటువంటి జనాభా విద్య. జనాభా గురించి మీరు తెలుసుకోవడమే, ప్రజెంట్ జనాభా గురించి తెలుసుకోవడమే దీనికి అనుసంధానంగా నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది ఉంటుందండి. మరి వేరే ఏమి ఉండదండి. తర్వాత 2010 లక్ష్యాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ జనాభా సర్వే అనేది ఎప్పుడు జరిగిందో దాన్ని బట్టి దాని లక్ష్యాలు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. నేను మీకు అది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం అకాడమీ బుక్స్ ఓల్డ్ టు న్యూ, ఓల్డ్ క్వశ్చన్స్ టచ్ చేస్తున్నారు, న్యూ క్వశ్చన్స్ టచ్ చేస్తున్నారు. మనకు ప్రతిదీ కూడా టచ్ అవుతున్నాయండి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కౌమార విద్య. జనాభా విద్య అయిపోయింది. నెక్స్ట్ కౌమార విద్య. కౌమార దశ వ్యక్తి వికాసంలో చాలా ముఖ్యమైన దశ. వ్యక్తి వికాసంలో చాలా ముఖ్యమైన దశ ఏది? కౌమార దశ. ఇది మీకు సైకాలజీలో టచ్ అవుతుంది. ఈ దశలో శారీరక, మానసిక, సామాజిక, ఉద్వేగాత్మక అభివృద్ధి పతాక స్థాయిలో ఉంటుంది. సో కౌమార దశ మీరు సైకాలజీలో మీరు చదివినట్లయితే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. అక్కడ వచ్చినటువంటి శాస్త్రవేత్తలు అడోల్సన్ కావచ్చు, అడోల్సియర్ కావచ్చు, ఇలాంటి కొంతమంది శాస్త్రవేత్తలు కావచ్చు, మనకు అక్కడ వచ్చినటువంటి కొన్ని కౌమార దశలో వచ్చేటువంటి కొన్ని పదాలు, అడోల్సన్ అనే పదం అంటే ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ వస్తాయండి. అడోల్సన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. అడోల్సన్ అనే పదము అడోల్సియర్ అనే లాటిన్ పదం నుండి వచ్చిన. దీని అర్థం పరిపక్వత చెందడం. పరిపక్వత చెందడం. పరిపక్వత అంటేనే మెచ్యూరిటీ. ఈ మెచ్యూరిటీ లెవెల్స్ ఎప్పుడు వస్తాయి? కౌమార విద్యలో వస్తుంది. సో ఈ కౌమార విద్య అనేది మనకు ఈ టీనేజ్ దశ అనేది ఎప్పుడు 13 years to 21 years వరకు. సో వ్యక్తిలో శారీరక, మానసిక, లైంగిక, సామాజిక, ఉద్వేగాత్మక సమస్యలు ఎదుర్కొంటూ అధిగమిస్తూ సర్దుబాటు పొందే దశ ఏదంటే కౌమార దశ అని చెప్పి కోహ్లెన్ అన్నారు. సో మీరు ఇక్కడ ఈ కౌమార దశ నిర్వచనం అనేది కోహ్లెన్ చెప్పినటువంటి నిర్వచనం ఇక్కడ చదవాలి. ఇక్కడ ఇంపార్టెంటే విద్యా సాధికారతలో, ఇక్కడ ఇంపార్టెంటే విద్యా దృక్పథాల్లో, ఇక్కడ ఇంపార్టెంటే ప్లస్ సైకాలజీలో కూడా ఇంపార్టెంటే. ఒత్తిడి, ప్రయాస, కలత జరగడాలలో కూడుకున్న దశ కౌమార దశ. స్టాన్లీ హాల్ అన్నాడు ఇక్కడ. తర్వాత 13 సంవత్సరాల నుంచి 21 సంవత్సరం వరకు ఉన్న దశనే టీనేజ్ దశ అంటారు. దీన్ని టీనేజ్ దశ. దీని యొక్క లక్ష్యాలు, ఇది చాలా ముఖ్యమైన దశ. సంక్రమణ దశ, మార్పు చెందే దశ, సమస్యలతో కూడుకున్న దశ, గుర్తింపు కోసం శోధించే దశ. అంతే కదండి, టీనేజ్లో ఎవరైనా సరే వాడికంటూ ఒక గుర్తింపు పొందాలి అని చెప్పి, ఉండాలి అని చెప్పి కోరుకుంటాడు. దాన్నే కౌమార దశగా అని పిలుస్తాము. సమస్యలు కూడా సమస్యలతో కూడుకున్నటువంటి దశ ఏది అంటే, అయ్యో నేను ఇది చేయగలనా, అది చేయగలనా, నా కుటుంబ పరిస్థితులు బాగాలేవు, ఇలాంటివన్నీ సమస్యలు చాలా వరకు ఒక పిల్లవాడిని కౌమార దశలో ఇక్కడ ప్రభావితం చేస్తాయి. ఇది కూడా ఒక సమస్య అని చెప్పచ్చు, దీని యొక్క లక్షణమే అని చెప్పచ్చు. మార్పులు చెందేటువంటి దశ. సో శారీరకంగా కావచ్చు, వాళ్ళు
కొంచెం మార్పులు అనేటివి కూడా వచ్చేటువంటి దశ ఏది అంటే కౌమార దశ, సంక్రమణ దశ. ఇది చాలా ముఖ్యమైన దశ అని కూడా చెప్తారు కౌమార దశని. తర్వాత ఇతరులకు కూడా భయాన్ని కలిగించే దశ. ఇతరులకు కూడా ఇప్పుడు కొంచెం రూడ్గా ప్రవర్తించే వాళ్ళు, లేదు మరీ సెన్సిటివ్గా ఉండేవాళ్ళు అయితే ఇతరులకి కొంచెం భయం అనేది కూడా కలిగించే దశ ఏది అంటే కౌమార దశ. వాస్తవాలను భిన్నమైన ఆకాంక్షలు ఉండే దశ. వయోజన దశకు ప్రవేశ మార్గము. ఇది సందిగ్ధ దశ, సంధి దశ. ఇది ఒక సందిగ్ధమైన దశ, ఇది ఒక ఇంపార్టెంట్ దశ, ఇది ఒక సంధి దశ. వయోజన దశకు ప్రవేశ మార్గం చూపించేటువంటి దశ. వాస్తవాలకు భిన్నమైన ఆంక్షలు ఉండే దశ. వాస్తవాలకు భిన్నమైన ఆంక్షలు పెట్టుకునేటువంటి దశ ఏది అంటే మనం ఇక్కడ కౌమార దశగా చెప్పవచ్చు. శారీరక వికాసం. సో కౌమార దశలో శారీరక వికాసం ఏ విధంగా ఉంటుంది? సాధారణంగా బాలికలు 11 నుంచి 12 సంవత్సరముల మధ్య, బాలురు 12 నుంచి 13 సంవత్సరముల మధ్య ఈ దశలోకి ప్రవేశిస్తారు. సో కౌమార దశ ఎంటర్ అవ్వాలి అంటే, టీనేజ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే 12 సంవత్సరాలు అని చెప్పి మనం అనుకున్నాం. కానీ బాలికలు అయితే 11 నుంచి 12లోకి ఎంటర్ అవ్వడాన్ని మనం ఇక్కడ కౌమార దశగా చెప్పొచ్చు. బాలురు అయితే 12 నుంచి 13 సంవత్సరాలు. శారీరక మార్పులు తీవ్రంగా జరుగుతాయి, అంతర్గత మార్పులే ఎక్కువ. సో శారీరక మార్పులు అయితే మనం బాగా చూడొచ్చండి. తర్వాత కండరాలు, ఎముకలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది 15 సంవత్సరాల్లో ఎత్తు, వయోజన దశలోని ఎత్తులో 90% కలిగి ఉంటారు. ప్రాథమిక గౌణ లైంగిక లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అందానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. అమ్మాయిలు డిప్రెషన్కు గురవుతారు. ఇవి శారీరక వికాసానికి సంబంధించినటువంటి కౌమార దశ. కౌమార దశ మానసిక వికాసం ఏ విధంగా ఉంటుంది చూద్దాం. మానసిక వికాసం పతాక స్థాయికి చేరుకుంటుంది. తార్కిక ఆలోచన, అమూర్త వివేచన, ఏకాగ్రత పెంపొందించి నిర్మాణాత్మక కార్యాచరణ చేసే నేర్పు, సృజనాత్మక శక్తి పెంపొందుతుంది. సమస్యల పరిష్కారానికి ప్రయోగాత్మకంగా కనుగొని నిర్వహించే ప్రయత్నం చేస్తారు. ఊహాశక్తి బాగా పెంపొందించటం వల్ల కవులు, రచయితలు, తత్వవేత్తలు ఉద్భవించుతారు. తర్వాత వ్యక్తి ఖచ్చితమైన ఇష్టాలను, నియమాలను, పద్ధతులను అలవర్చుకుంటారు. తర్వాత అసాంఘిక పనులకు, పగటి కలలతో కాలం వృధా చేసే అవకాశం ఎక్కువ. సో పిల్లలు నేను ఇదైపోతా అదైపోతాను అని చెప్పి పగటి కళలు అనేటువంటివి వాళ్ళు కళలు కనడమే తప్ప ఆ కళలను సాధికారం చేసుకునేటువంటి మార్గాలను చూసుకోవడం అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి. పగటి కళలు కనేటువంటి దశ ఏది అంటే కూడా మనం ఇక్కడ కౌమార దశగా చెప్పచ్చు. తర్వాత ఈ కౌమార దశలో ఉద్వేగ వికాసం ఎలా ఉంటుంది? మానసిక వికాసం అయితే చెప్పాం, పగటి కళలు అంట ఇవి అవి అని చెప్పి చెప్పాం. తర్వాత ఉద్వేగ వికాసం, ఉద్వేగపరంగా ఏ విధంగా ఉద్వేగానికి గురవుతారు. ఉద్వేగ అభివృద్ధి పరాకాష్ఠకు చేరుకుంటుంది. చాలా ఉద్వేగానికి గురైపోతారు కౌమార దశలో. తీవ్రమైన ఒత్తిడి మూలంగా ఉద్వేగాలు అదుపులో ఉండవు. సో ఒత్తిడి ఎక్కువైనప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఉద్వేగం కంట్రోల్నెస్ తప్పి వాళ్ళు వేరే మార్గాలు కూడా దారితీసే అవకాశం ఉంది. కౌమార దశలో అధికంగా వ్యక్తమయ్యే ఉద్వేగం ప్రేమ. సో ఉదాహరణ వస్తువులను ప్రేమించడం, వ్యక్తులను ప్రేమించడం, శరీరాన్ని ప్రేమించడం. ఇది కౌమార దశలో అధికంగా వ్యక్తమయ్యే ఉద్వేగం. తర్వాత భవిష్యత్తులో ఏ వృత్తి స్వీకరించాలి, భావి జీవనోపాధి మార్గాల కోసం నిర్ణయాలు తీసుకునే దశ. సో భవిష్యత్తులో ఎలాంటి వృత్తిని తీసుకోవాలి, మనం ఎలాంటి వేలో వెళ్ళాలి అనేటువంటిది కూడా వీళ్ళు ఇక్కడ ఉద్వేగానికి సంబంధించినటువంటి వికాసంగానే చెప్పచ్చు. ఉద్వేగంతో ఆలోచించేస్తారు, మనం ఇది అయిపోవాలి అది అయిపోవాలి అని చెప్పి. తర్వాత కౌమార దశ ఉద్వేగాలకు 2 ముఖ్య లక్షణాలు ఉన్నాయి. కౌమార దశలో ఉద్వేగం పొందటానికి 2 ముఖ్య లక్షణాలు ఉన్నాయి.
అవేంటివంటే ఉద్వేగాలను రేకెత్తించే ఉద్వేగాలలో మార్పు. ఉద్వేగాలను రేకెత్తించేటువంటి మరొక ఉద్వేగాల్లో మార్పు అనమాట. ఉద్వేగాలను వ్యక్తపరచడంలో మార్పు. సో ఇక్కడ 2 లక్షణాలు కూడా కౌమార దశ ఉద్వేగాల కారణాలని చెప్పొచ్చు. తర్వాత కౌమార దశలో గుర్తింపు కోసం ఘర్షణ ఉద్వేగాల ప్రకటనను కారణంగా అలగటం, కుంచుకుపోవటం, గట్టిగా విమర్శించడం ద్వారా ఉద్వేగాలను ప్రకటిస్తారు. సాంఘిక వికాసం. సో ప్రతి ఒక్క వికాసం మనం చదువుతూ వస్తున్నాము ఇక్కడ కౌమార దశలో. అంటే మనకు సైకాలజీలో ఉన్నటువంటి కౌమార దశ మొత్తం కూడా మనకి ఇక్కడ విద్యా దృక్పథాల్లో 3rd యూనిట్లో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయి కౌమార దశకు సంబంధించి. తర్వాత సైకాలజీ కూడా మనకు అక్కడ క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. సో ఇక్కడ విద్యా సాధికారతకు సంబంధించిందే, విద్యకు సంబంధించిందే, పిల్లలకు సంబంధించిందే, ప్రజలకు సంబంధించిందే. అక్కడ వికాసం అనేది సైకాలజీ అనేది అక్కడ కూడా పిల్లలకు సంబంధించింది కాబట్టి దీనికి దానికి అనుసంధానం అయితే ఉండనే ఉంటుంది. సాంఘిక వికాసం ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు అయితే చూసుకోండి ఒకసారి. కౌమార దశలో సాంఘిక వికాసం ఎలా ఉంటుంది? సమవయస్కులతో ఎక్కువగా ఉండాలనుకుంటారు, లింగపరమైన భేదాలు అనేటివి చూసుకుంటారు. సో ఆడపిల్లల సమూహాలు అయితే కౌమార దశలో తక్కువగా ఉంటాయండి, కానీ దృఢమైన బంధాలు అయితే ఉంటాయి ఒకరితో ఒకరికి. ఖచ్చితమైన ప్రమాణాలను ఏర్పరచుకొని స్వతంత్రమైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తారు. ఉదాహరణకు స్నేహితుల ఎంపిక, నాయకత్వ నిర్ణయం. సో ఇలాంటివన్నీ కూడా సాంఘిక నిర్ణయాలు తీసుకునేటువంటి వికాసం అండి. నైతిక వికాసం. నైతిక నియమాలను, నిబంధనలను పెంపొందించుకొని వారి ప్రవర్తనను స్వయంగా నియంత్రించుకోవాలి. వయోజనుల నైతిక వ్యవస్థను ఇనుమడింపచేసే 3 ముఖ్య విధులను వీరు కౌమార దశాంతానికి పొందాలన్నమాట. తర్వాత పరిస్థితులకు అనుసారంగా ఉండే విలువలకు బదులు సాధారణ నైతిక భావనలు ఏర్పరచుకోవడం, ఖచ్చితమైన నైతిక నియమావళిని ఏర్పరచడం కోసం ఎవరి ప్రవర్తన వారే నియంత్రించుకొని తెచ్చుకోవడం. భాషా వికాసం. సో సాంఘిక వికాసం అయిపోయింది. తర్వాత భాషా వికాసం. ఈ దశ నాటికి 40,000కు పైగా పదాలను తెలుసుకుంటారు. సో 40,000కు పైగా పదాలను తెలుసుకునేటువంటి దశ ఏది అంటే కౌమార దశ. 40,000కు పైగా పదాలను నేర్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దశ ఏది అంటే మీకు ఇక్కడ శిశు దశ, ఇలాంటివన్నీ బాల్య దశ, బాల్యపూర్వ దశ, బాల్యానంతరం దశ, ఇలాంటివన్నీ ఇస్తారండి ఆప్షన్స్లో. తర్వాత కౌమార దశ కూడా ఇస్తారు, లేదా ఏజ్ ఇచ్చేస్తారు. దశ ఇవ్వకుండా ఏజ్ ఇచ్చేస్తారు. అప్పుడు ఏజ్ ఇచ్చినప్పుడు 12 టు ఈ టీనేజ్ దశ అనేది గుర్తుపెట్టుకోండి, కౌమార దశ. తర్వాత వీరి కవితలు, వ్యాసాలు, రచనల ద్వారా భావాలను వ్యక్తపరుస్తారు. వీరి భావాలను ఈ వయసులోనే అండి, ఈ కౌమార దశలోనే వాళ్ళ యొక్క కవితలు, భావాలను వ్యక్తపరచడానికి కవిత్వాల రూపంగా వాళ్ళలో ఉన్న భావనల్ని ఎదుటి వాళ్ళకి వ్యక్తపరచడానికి రచనలు రాస్తారు, వ్యాసాలు రాస్తారు, కవితలు రాస్తారు. పైకి చెప్తే సమాజం మాటలతో చెప్తే వినే విధంగా ఉండరని కొంతమంది వాళ్ళ యొక్క ఆలోచనల్ని పైకి చెప్పలేక రచనల రూపంలో, వ్యాసాల రూపంలో, కవితల రూపంలో అందిస్తారండి. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఏ దశలో ప్రారంభమవుతుంది అంటే కౌమార దశ. విద్యా ప్రాధాన్యత. ఈ దశలోని వారికి తమ శక్తి సామర్థ్యాలను పూర్తిగా సరైన విధానంలో ఉపయోగించుకునే విధంగా మార్గదర్శకత్వం, ప్రేరణ రూపొందించాలి, లేకపోతే తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది. వీరి భాషా నైపుణ్యాలను ప్రోత్సహించడం ద్వారా కవులు, రచయితలు, తత్వవేత్తలు, ఉపన్యాసకులు ప్రపంచానికి లభిస్తారు. వీళ్ళని ఆ దశలో గనుక మనం ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో
ఆ ఉపాధ్యాయులు ఖచ్చితమైనటువంటి వాళ్ళకి కొన్ని మోటివేషనల్కి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పడం కానీ, కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్ గురించి చెప్పడం కానీ, ఇలాంటివన్నీ వాళ్ళకి చెప్తూ ఉండడం వల్ల అప్పుడప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కవులన్నా అవుతారు, రచయితలన్నా అవుతారు, తత్వవేత్తలన్నా అవుతారు, ఉపన్యాసులు మనకంటే ఎక్కువ బాగా మాట్లాడగలిగే ఉపన్యాసకులు ప్రపంచంలోనే వీళ్ళు తయారవుతారు అని చెప్తాం. సో మనం ఎక్కువగా కాపాడుకోవాల్సినటువంటి దశ ఏది అంటే ఇక్కడ కౌమార దశ. కౌమార దశలో బాలికలు శారీరకంగా లైంగిక పరిపక్వత సాధించి తమలాంటి పిల్లలకు జన్మనివ్వగల సామర్థ్యాన్ని పొందుతారు. అందువలన మానవ ప్రవృత్తి వ్యవస్థ లైంగిక ఆరోగ్యం గురించి విద్యార్థులకు మార్గదర్శకం చేయాలి. తర్వాత కౌమారులకు మార్గదర్శకత్వం, మంత్రణం. HIV, ఎయిడ్స్ వీటి మీద వాళ్ళకి కొన్ని విషయాలు అనేటువంటివి చెప్పాల్సి ఉంటుంది. HIV అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనేసి మనకందరికి తెలిసింది. మనిషిలోని రోగనిరోధక వ్యవస్థను క్షీణింపజేసేటువంటి సూక్ష్మ క్రిమి అని కూడా మనకు తెలుసు. మనిషిలోని రోగనిరోధక వ్యవస్థను పూర్తిగా నాశనం అయినప్పుడు మనిషికి అనేక రోగాలు వస్తాయి. ఈ దశని ఎయిడ్స్ ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని అంటాం. ఎయిడ్స్ ఒక ప్రత్యేకమైన రోగం కాదు. అన్ని రోగాలు ఒకేసారి వచ్చేసరికి HIV సోకి ఎయిడ్స్ లక్షణాలు బయటపడడానికి 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. తర్వాత మానవ ప్రత్యుత్పత్తి. యుక్త వయసులోని స్త్రీలు పురుషులకు సరైన లైంగిక విజ్ఞానం లేని సాంఘిక జీవనంలో ఎంతో అవసరం. సో ఈ సాంఘిక విజ్ఞాన జీవనం అనేది వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలండి. మానవ జీవితం ఏకకణంతో అండ దశలో ప్రారంభమవుతుంది. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో 2 ముష్కాలు, శుక్రాశయాలు, శుక్రకణాలు, మోహనం, ప్రసేకము, తర్వాత పౌరుష గ్రంథి, కౌపర గ్రంథి అంటే కౌమార గ్రంథి ఉంటాయండి. ముష్కంలో వేల కొద్ది సూక్ష్మ నాళికలు ఉంటాయి. ఈ నాళికల నుండి శుక్రకణాలు ఉత్పత్తి అవుతాయి. తర్వాత ఈ గ్రంథులు ఒక తెల్లని జిగురు లాంటి పదార్థాన్ని విడుదల చేస్తాయి. ఈ జిగురు లాంటి పదార్థంతో కలిసి అంగం స్పందించినప్పుడు శుక్రకణాలు విడుదలవుతాయి. ఇవంతా కూడా యుక్త వయసులో ప్రారంభంలో కనిపిస్తుందండి. ఈ ఆరోగ్యవంతునిలో వీర్యం స్ఖలించడం సాధారణ లక్ష్యం. బట్ ఇవన్నీ కూడా పిల్లలకి తెలియజేయాలని చెప్పి ఇక్కడ కౌమార దశలో మొదలయ్యే అవకాశం ఉందని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత స్త్రీ యొక్క ఋతుచక్రం గురించి కూడా చెప్పడం జరిగింది. ఫలదీకరణం గురించి చెప్పడం జరిగింది. గర్భిణీ స్త్రీలలో జరిగే మార్పులు, తర్వాత శిశు జననం, లైంగిక ఆరోగ్యం, లైంగిక వ్యాధులు, లైంగిక వ్యాధుల లక్షణాలు, తర్వాత స్త్రీలలో కనిపించే ప్రత్యేక లక్షణాలు, తర్వాత పురుషులలో ప్రత్యేకంగా కనిపించే లక్షణాలు, లైంగిక వ్యాధుల నివారణ, తర్వాత యువతపై HIV, ఎయిడ్స్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, HIV ఏ విధంగా సోకుతుంది, తర్వాత HIV, ఎయిడ్స్ రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సో ఇవన్నీ ఇక్కడ మనకు ఇచ్చినటువంటి కౌమార దశ. తర్వాత నెక్స్ట్ దశకి చెప్పేటప్పుడు నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఈ మ్యాటర్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయవలసిందిగా కోరుచున్నామండి. సో మీరు ఇవే టాపిక్స్ మీరు బయట కోచింగ్ సెంటర్స్లో నేర్చుకోవాలంటే ఎక్కువ మొత్తంలో మీరు చెల్లించుకోవాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా ఇక్కడ మీకు ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మెటీరియల్ వైజ్గా. సో అప్డేటెడ్ బిట్స్ కూడా ఏమైనా ఉన్నాయా, పూర్వం మనకు ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి బిట్స్ అవి కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఈ థర్డ్ యూనిట్ ఒక 3 వీడియోస్గా చేయడం జరుగుతుందని చెప్పాను.
ఇది ఒక ఫస్ట్ పార్ట్గా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సెకండ్ పార్ట్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ.